అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ఆనాడు కాలజ్ఞాన తత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు శ్రీ బ్రహ్మపదం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యులు గురూజీ. స్వామి నమస్తే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. నమస్కారం తల్లి. స్వామి, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆసియా కప్ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్కి మధ్య జరగడం, దాంట్లో భారతదేశమే విజయం సాధిస్తుందని మీరు చెప్పడం, ఇక తిలక్ వర్మ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, తన ప్రాధాన్యత ఏంటని కూడా మీరు చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతూ వస్తుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఏపీలో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ఎలా మారబోతుందంటారు? కేవలం క్రీడలకు సంబంధించినటువంటి అంశమే కాదు, జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసనా బలం వల్ల పాకిస్తాన్కి భారతదేశానికి ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలవడం దగ్గర నుంచి ఈ అంశాలన్నీ కూడా నేను చెప్పినటువంటి అంశాలు ఏవైనా వాస్తవమై ఉంటాయంటే అది గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసనా ఫలితం వల్ల, ఆ మహనీయుడి యొక్క ఆశీస్సుల వల్ల. ఒకవేళ నేను చెప్పినటువంటి ఏ ఫలితమైనా ప్రతికూలంగా ఉందంటే అది నా పరిజ్ఞాన లోపమే. ఓకే. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవిష్యత్ రాజకీయ చిత్రం గురించి గడిచిన 4 సంవత్సరాలుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో నేను చెబుతూ వస్తున్నాను. కొంతమంది జ్యోతిష్యుల నుండి, కొంతమంది ఫ్యూచరిస్టిక్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని విశ్లేషణ చేస్తున్నప్పుడు మాకు కొంత ఆశ్చర్యం కలిగింది. వారి జాతకంలో ఉన్నటువంటి యోగాలు కనిపించకపోగా కొంతమంది వ్యాఖ్యలు మమ్మల్ని బాధపెట్టి 3 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం, ఆనాడు ప్రభుత్వం అన్నటువంటిది అధికారంలో లేదు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అంటే పబ్లిక్ డొమైన్లో వారికి సంబంధించిన జాతకంలోని ముఖ్యమైన అంశాలు, ఎందుకంటే జ్యోతిష్యం చెబుతున్న అందరూ జ్యోతిష్యుల దగ్గర వారికి సంబంధించినటువంటి జన్మదిన వివరాలతో పాటుగా జన్మ లగ్నానికి సంబంధించిన విషయాలు స్పష్టంగా లేవు. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి వివరాలతో పాటుగా గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా బ్రహ్మవాణి సిద్ధాంతం ఆధారంగా గవ్వ ప్రశ్నను ఆధారం చేసుకుంటే ఒక వ్యక్తి జన్మించినటువంటి ఖచ్చితమైన సమయాన్ని లగ్నం అంటాం. ఓకే. లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాల్లో కనుక చంద్ర గురువులు ఉన్నట్టయితే గజకేసరి యోగం అంటాం. ఈ భారతదేశంలోని ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, లేదా అమాత్యుడు అన్నటువంటి వ్యక్తి యొక్క జాతకంలో గురుబలం అన్నటువంటిది విశేషం. నేను ఘంటాపదంగా మరొకసారి చెప్తున్నాను. భారతదేశంలో ఈనాడు సజీవంగా జీవించి ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి వర్యులకి, ప్రధానమంత్రుల వారికి లేనటువంటి విశేషవంతమైనటువంటి గజకేసరి యోగం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉంది. ఇది స్పష్టం. ఈ యోగం ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఇంత విశేషవంతమైనటువంటి యోగం కలిగినటువంటి ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తాను చేసేటువంటి విశేషవంతమైనటువంటి పనులన్నీ చేసి తాను గతించిపోయినటువంటి తర్వాత తన యొక్క వైభవం అన్నటువంటిది 1000 సంవత్సరాల పాటు నిలబడుతుంది. మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం రాజకీయపరమైనటువంటి అంశాన్ని కాస్త పక్కన పెడితే 2014 సంవత్సరం తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుండి విభక్తమైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఆనాడు కలిసి ఉన్నాయి. 2014 విడిపోయి రాజధాని అంటే ఏంటో తెలియనటువంటిది ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయి అమరావతి రాజధాని అనుకున్నాం. అమరావతి రాజధాని కాదు, విశాఖపట్నం, కర్నూలుతో కూడినటువంటి 3 రాజధాని వ్యవస్థని తర్వాత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎందుకు ఈ ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే ఆనాడు తెలంగాణతో కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిగా ఉన్నప్పుడే సైబర్ సిటీ అవన్నీ, సైబర్ వ్యవస్థలు అవనివ్వండి, లేదా విశేషవంతమైన నిర్మాణాలు కానివ్వండి, ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవస్థలన్నీ కూడా నిర్మించబడింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఒక ప్రత్యేకమైన పట్టణం, ప్రత్యేకమైనటువంటి నగరం, ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఒక 500 సంవత్సరాల్లో 1000 ఏళ్ళలో చెప్పుకోదగ్గటువంటి పరిస్థితులు ఈ విశేషవంతమైన గజకేసరి యోగం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమయంలోనే వస్తాయి. ఓకే. సమీపమైన భవిష్యత్తులో అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది. ఇది విశ్వనగరం కాబోతుంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలోనే గడిచిన 11 సంవత్సరాల 10 సంవత్సరాల క్రితమే రాజధానికి అంకురార్పణ జరిగింది. నిర్మాణ దశలో ఉంది. ఎన్నో ప్రతికూలమైన అనుకూలవంతమైన పరిస్థితులు చూస్తున్నాం. ఖచ్చితంగా అమరావతి పట్టణం విశ్వనగరంగా రూపొందడంతో పాటుగా రాజధాని ప్రాంతంగా ఏర్పడబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి అంశాల్లో ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది.
ఏ ప్రభుత్వంతోనో పార్టీతోనో కృష్ణమాచార్యకు సంబంధం లేదు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, భారతదేశంలోని విశేషవంతమైనటువంటి ముఖ్యమంత్రి, అటువంటి తత్సమానమైన స్థితిలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు, తత్సమానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జ్యోతిష్యాన్ని, భవిష్యత్తుని నేను ముందే చెప్పాను. నేను చెప్తున్నటువంటి అంశం వారితో నాకు సంబంధం ఉండి కాదు. ప్రభుత్వానికి, ప్రభుత్వ వ్యవస్థలతో కృష్ణమాచార్యకు సంబంధం లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో కొన్ని విశేషవంతమైనటువంటి యోగాల వల్ల మాత్రమే ఇప్పుడు అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత రాజధాని యొక్క నిర్మాణం జరగటం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు, సమీపమైనటువంటి భవిష్యత్తులో వీటిలో ఏవైనా డిఫర్స్ రావటం, అంటే ఏవైనా చిన్న చిన్న విభేదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండటం, ఏది ఏమైనప్పటికీ కూడా 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ తన యొక్క అజెండాకు సంబంధించినటువంటి విషయంలో సరికొత్తగా రూపు సంతరించుకోబోతుంది. ఒక మార్పు అన్నటువంటిది అనివార్యమవుతుంది. అది జాతీయ స్థాయి పార్టీగా మారుతుందా, లేక ఇంకేమైనా పార్టీలు అందులో విలీనమవుతాయా, లేదా పార్టీకి సంబంధించిన జెండా అవ్వచ్చు, అజెండా అవ్వచ్చు, రూపురేఖలు అవ్వచ్చు, సమీపమైనటువంటి భవిష్యత్తులో స్పష్టంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే స్వామి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు మనం చూసుకుంటే ప్రతి పార్టీ అధినేతలు చెప్తున్న మాట ఏంటంటే కూటమి నిర్మోహమాటంగా, నిక్కచ్చితంగా 15 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, మరో ప్రభుత్వానికి మరొకరికి తావు లేదు ఇక్కడ అన్నట్టు చెప్పుకొస్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి 15 ఏళ్ళు ఉండగలదా? మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారంగా ఇంకో 2 టర్ములు, ఇది కాకుండా ఇంకో 2 టర్ముల పాటు ఇదే కూటమి ప్రభుత్వం అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉంటుందా? చాలామంది జ్యోతిష్యులు చాలామంది చెప్పినటువంటి మాట 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుందన్నారు. నేను ఘంటాపథంగా చెప్పాను, 2024 సంవత్సరంలో 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. మరోసారి చెప్తున్నాను, 3 పార్టీలు ఈ కూటమి అన్నటువంటిది ఎలా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు రాబోయే 15 సంవత్సరాలే కాదు, సుదీర్ఘమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్నే కాదు పక్కనున్న రాష్ట్రాలకు కూడా విస్తరించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రశ్నే కాదు, రాబోయే 15 సంవత్సరాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్నే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో భాగస్వామ్యం అవ్వటము, అధికారయుక్తమైనటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ పార్టీ నుండి రావటము, ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా స్నేహంతో మెలిగేటువంటి అవకాశం ఉంది. 15 సంవత్సరాల అధికారంలో ఉంటుందా లేదా అన్న ప్రశ్నను పక్కన పెడితే 15 సంవత్సరాలు మాత్రం మీరు ఖచ్చితంగా మైత్రిగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ 3 పార్టీలు ఇలాగే విడివిడిగా కాకుండా కలిసి ఉంటే నో డౌట్ అట్ ఆల్ 15 సంవత్సరాల విషయాన్ని పక్కన పెడితే మళ్ళీ వీరు అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా బలం ఉంది. ఎందుకు? ప్రత్యేకించి అందరూ ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం అన్నటువంటి మీమాంసలో ఉంటారు. మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో నాకు తెలిసినటువంటి అనుభవం ప్రకారంగా ఏలినాటి శని దశలు నడుస్తూ ఉన్నప్పుడే వారు ముఖ్యమంత్రి తత్సమానమైన స్థితిని అధిరోహిస్తారని చెప్పారు. వారు ఉప ముఖ్యమంత్రిగా లేదా ఇన్ఛార్జ్గా వారు కొన్ని బాధ్యతలను కూడా చేపట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి అంటే నథింగ్ బట్ ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు గనక కూటమిగా విడిపోకుండా ఉండగలిగితే మాత్రం తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 3 పార్టీల్లో ఏ కారణంగా విభేదాలు వచ్చినా, వేరువేరుగా పోటీ చేసినా మళ్ళీ నేను చెప్పినటువంటి ఫలితంలో మార్పు రావటమో, వేరొకరు అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 15 సంవత్సరాల్లో లేదా రాబోయేటువంటి 2 టర్ములలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ కూటమి అన్నటువంటిది ప్రభావాన్ని చూపెట్టడమే కాదు అధికార దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల వల్ల అయినా అవ్వచ్చు, కొత్త వ్యక్తికి లేదా వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మరో వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు వస్తాయి. ఆ వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు వచ్చినటువంటి నాటి నుండి ఇతర రాష్ట్రాలకు సైతం ఈ కూటమి ప్రభుత్వాన్ని విస్తరించాలనో, అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనో
వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ స్వామి. మీ యొక్క విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి ఈ ఇంటర్వ్యూకి సహకరించినందుకు ముందుగా ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై గోవింద పంపజీ.